హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ బయట వచ్చి చూసేసరికి పావురాళ్ళు ఇలా రౌండ్ కొడుతున్నాయండి. సరే బాగుంది కదా అని చెప్పి మొబైల్ తీసుకొచ్చి వీడియో తీసాను అనమాట. చూడండి, మార్నింగ్ ఇలా చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయితే ఆ రోజంతా చాలా బాగుంటుంది కదా. సో నేను మార్నింగ్ బయటకు రాగానే ఇలా కనిపించింది అనమాట. నాకైతే చాలా నచ్చిందండి, చాలా బాగుంది. సో ఈరోజైతే వీడియోలో నేనేమేం చేస్తాను, మా కోసం హెల్తీగా ఏం చేస్తాను, మొక్కలకు హెల్తీగా ఏం చేస్తానో చూపించేస్తానండి. ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి. మొక్కలైతే కొంచెం డల్ అయినాయి. సపోటా మొక్క అయితే చాలా పెద్దదన్నమాట. అది బాగా ఎండిపోయి ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చిందనమాట. ఈ ఎండలు తట్టుకోలేక చాలా మొక్కలు అయితే పాడైపోతాయండి. లాస్ట్ ఇయర్ కూడా అరటి చెట్టు ఒకటి పోయిందనమాట, చచ్చిపోయింది. సో నాకైతే ఈ ఎండలు చూస్తే భయం వేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మొక్కల కోసం నేను హెల్తీగా అలోవెరా ఫర్టిలైజర్ చేయబోతున్నాను అనమాట. సో అది ఎలా చేస్తానో చూసేయండి. మన గార్డెన్లోనే అలోవెరా ఉందండి. నేను ఇలా మొక్కల కోసం అని చెప్పి నేను అలోవెరా కూడా పెంచుకుంటున్నాను అనమాట. మొక్కల కోసం మొక్కలు అనమాట. వీటిని అలోవెరా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి డబ్బా, దాన్ని నిండికి చేస్తాను అనమాట. దాన్ని నిండికి చేస్తే మనకు అన్ని మొక్కలకి సరిపోతుంది. సో ముందుగా అయితే ఈ అలోవెరాని సన్నగా తరిగేసుకోవాలండి. చూడండి, అంత సన్నగా తరిగేసుకోవాలన్నమాట. సన్నగా తరిగితే తొందరగా పర్మెంట్ అవుతుందండి. అదిగోండి అలా అన్నమాట. నేను ఈ అలోవెరా అంతా కట్ చేసేలోపు ఒకసారి మన గార్డెన్ అంతా రౌండ్ వేసుకొని వచ్చేయండి. షేడ్ నెట్ ఉండడం వల్ల కొంచెం బాగానే ఉన్నాయి, కానీ సపోటా చెట్టు అయితే కొంచెం పెద్దదేనండి. అక్కడ కనిపిస్తుంది చూడండి, జామ చెట్టు పక్కన ఎండిపోయిందనమాట పూర్తిగా. ఈ ఎండాకాలం వస్తే ఏరు తెగుళ్ళు వస్తాయండి మొక్కలకి, అది కొంచెం చూసుకోవాలన్నమాట. అందుకని సపోటా చెట్టు చచ్చిపోయే స్టేజ్కి వచ్చిందనమాట. ఇంకా నాకు భయం వేసి ఇంకా ఏమేమి చెట్లు పోతాయి. అరటి చెట్లు కూడా అట్లే ఉందండి. లాస్ట్ ఇయర్ ఒక అరటి చెట్టు పోయింది, ఈసారి అరటి చెట్టు కూడా ఒకటి అలానే చచ్చిపోయేలా ఉందన్నమాట. ఇంకా నాకు చాలా భయంగా ఉంది. ఈసారి ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అందుకని చెప్పి నేను అలోవెరా ఫర్టిలైజర్ చేస్తున్నాను అండి. ఆ డబ్బాకి సరిపడా అలోవెరా కట్ చేసుకున్నాను నేను. అలోవెరా అయితే మాత్రం చాలా సన్నగానే కట్ చేసుకోవాలండి, కలబందని. తర్వాత ఆ డబ్బాకి సరిపడా నేను దాల్చిన చెక్క వేస్తున్నాను అండి. ఆ దాల్చిన చెక్క పొడి వల్ల మనకి పురుగులు ఉంటాయి కదండి, చెదలు అలాంటివి పోతాయండి. అందుకని చెప్పి దాల్చిన చెక్క కూడా పొడి చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. వేర్లు చచ్చిపోయే వేర్లను కూడా కొంచెం మొక్కలకి బలాన్ని ఇస్తాయన్నమాట ఇవన్నీ. దాల్చిన చెక్క అయితే పురుగుని చంపేస్తుంది. సో ఇవన్నీ ఈ మూడు కలబంద సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే అందులో దాల్చిన చెక్క పొడి చేసి వేసుకోవాలి. ఇంకా ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీన్ని నిండికి నీళ్ళు పోసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేయాలండి. మూత టైట్గా పెట్టకూడదు అనమాట. ఊరికి అలా పైన పెట్టేసి ఇది బాగా నీళ్ళలోనే పెట్టుకోవాలండి. ఎండ తగలకుండా నీళ్ళలో పెట్టుకొని 3 days పర్మెంట్ చేయాలన్నమాట. ఇదిగోండి, నేను 3 days పర్మెంట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇది అలోవెరా ఇలా నలపంగానే, చేత్తో నలపంగానే నలిగిపోతుందండి, బాగా పర్మెంట్ అయి ఉంటుంది. లేదంటే కనుక అది వడగట్టేసుకొని మిక్సీకి వేసి ఆ పేస్ట్ కూడా ఇందులో కలిపేసుకొని వాటర్లో కలిపి మొక్కలకు పోసుకోవాలండి. అప్పుడు చచ్చిపోయే మొక్కలు కూడా లేస్తాయన్నమాట. అంత బలం అండి ఈ ఫర్టిలైజరు. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా ఈ గార్డెన్లో గార్డెన్ ఫర్టిలైజర్ చేసి పెట్టేసి వచ్చి నేను ఇంకా టిఫిన్కి రెడీ చేస్తున్నాను అనమాట.
ఈరోజు టిఫిన్ కోసం నేను రాగి ఇడ్లీ చేస్తున్నాను అండి. చూడండి పిండి ఎంత బాగా పొంగిందో, బాగా పులిసిందనమాట. నేను ముందు రోజే నానబెట్టుకొని రాగులు బియ్యము రాత్రికి రుబ్బేసుకొని పెట్టుకున్నానండి. ఆ రాత్రి అంతా పర్మనెంట్ అయిన తర్వాత అలా వచ్చిందనమాట పిండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను కొలత ఎలా తీసుకుంటానో చూడండి. రాగులు 1 కప్పు తీసుకున్నాను అనమాట. రాగులు వారంలో ఒక్కసారైనా తినాలండి. రాగి రెసిపీలు. 1 కప్పు రాగులు, 1 కప్పు స్టోర్ రైస్ తీసుకున్నానండి. అలానే 1/2 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను అనమాట. వారంలో 1-2 సార్లైనా మనం రాగి పిండితో చేసిన రెసిపీలు తింటే చాలా మంచిదండి హెల్త్కి. బాడీకి బాడీకి కావాల్సిన ఐరన్ అందుతుంది అనమాట. ఇంకా ఎముకల్లో బలానికి కూడా చాలా మంచిది. మేమైతే ఏదో రకంగా వారంలో ఒక్కసారే కాదండి, నేను రాగులు అయితే చాలా ఎక్కువ వాడతాను అనమాట. రాగి పిట్టు కానీ, ఇంకా రాగి ఇడ్లీ కానీ, దోశ కానీ అలా ఏదో రకంగా వాడుతూనే ఉంటాను. ఇంకా మెంతులు కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. చాలా మంచిదండి. ఇది డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి చేసేటైతే రైస్ స్కిప్ చేసేసి కూడా ఓన్లీ రాగులతోనే కూడా చేసుకోవచ్చండి. అది 1-2 సార్లు బాగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలన్నమాట. నేను ముందు రోజు మార్నింగే నానబెట్టేశాను. ముందు రోజు ఈవినింగ్కి రుబ్బి పెట్టుకున్నాను అనమాట. నైట్ అంతా బాగా పులిసిందండి పిండి. సో పులిసి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా బాగా రెడీ అయిందనమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని తర్వాత కొద్దిగా వంట సోడా కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇడ్లీ పాత్ర తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లలో పిండి పోసుకుంటున్నాను. దీంతోపాటు నేను వెజిటేబుల్ క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తానండి. మనము మార్నింగ్ తీసుకునే డ్రింకు, మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్టు మన హెల్త్కి ఆ రోజంతా మనం బలంగా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనం మార్నింగ్ ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటున్నాము, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాము అన్నదే ఇంపార్టెంట్ అండి. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కన్నా కూడాను మార్నింగ్ బ్రేక్ఫాస్టే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఆ డే అంతా అంత హెల్తీగా ఉంటామన్నమాట. సో నేను ఇక్కడ క్యారెట్ తురిమేసుకొని రాగి ఇడ్లీ పైన ఇలా వేసేసుకుంటున్నానండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి. మనం మార్నింగ్ ఒక వెజిటేబుల్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మార్నింగ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇది ఎక్కువ మామూలు ఇడ్లీలా ఎక్కువ తినలేమండి, కడుపు నిండుగా అనిపిస్తుంది అనమాట. మామూలు ఇడ్లీ అయితే 4 తినేది, ఇది ఒక 2 తింటామంతే. మా స్మైలీ కూడా ఇష్టంగా తింటుందండి ఇడ్లీ. ఇదిగోండి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని 10 నిమిషాలు కానీ పావుగంట కానీ ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇక్కడ టమాటా చట్నీతో తింటున్నాను అనమాట. టమాటా చట్నీతో అయితే చాలా బాగుందండి టేస్టు. సో మీకు నచ్చితే కనుక, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలం అయితే ఇంకా మరీ మంచిదండి ఈ రాగి ఇడ్లీ. సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చినాయండి. మెయిన్ మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్టు, మార్నింగ్ తీసుకునే డ్రింక్సే అనమాట. ఇంకా మధ్యాహ్నంకి కర్రీ కూడా చేసేస్తున్నానండి. బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. అందుకని కర్రీ కూడా చేసి పెట్టేసి వెళ్ళాలని చెప్పి ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇక్కడ నేను అరటికాయ పులుసు చేస్తున్నాను అండి. అరటికాయ చేప పులుసు అనమాట. దానికోసం నేను ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీల్చి ముక్కలు వేసుకోవాలండి.
ఇది పులుసు కాబట్టి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆ పులుసులో ఉడికిన తర్వాత పుల్లగా బాగుంటాయి అన్నమాట పచ్చిమిర్చి. అలానే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఈ పులుసు ఈ ప్రాసెస్ ఇది కరెక్ట్ కాదండి. అంటే ఆ ముక్కలు వేసుకునే అరటికాయ ముక్కలు వేసుకునే విధానం కరెక్ట్ కాదనమాట. నేను తొందరగా బయటకు వెళ్ళాలి కాబట్టి తొందరగా చేసేస్తున్నాను. నేను కరెక్ట్ డీటెయిల్డ్ వీడియో ఒకటి చేస్తానులేండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒక టమాటో కట్ చేసి మిక్సీకి వేసుకొని ప్యూరీ వేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపు కారం మీకు రుచికి సరిపడా పసుపు కారం వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ అరటికాయ ముక్కలు ఇలా డైరెక్ట్ వేసేయకూడదు అనమాట. అది ఎలా చేయాలనేది నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టుకోవడానికి మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి. నేనైతే చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. అది నీళ్ళలో కలిపి పోసుకుంటున్నాను అన్నమాట. ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి. చేప పులుసు కన్నా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ దేనిలోకైనా బాగుంటుందండి. మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మేము చేపలు తినము. ఈ పులుసు అయితే చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి లాస్ట్లో పులుసు అంతా ఉడికిపోయిన తర్వాత గరం మసాలా కొద్దిగా, అలానే కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడి అండి. ఈ మూడిటి వల్ల పులుసు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. అంతే అండి, పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఈసారి మళ్ళీ వీడియో చేస్తాను. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.